కులరహిత విద్యయే ఫూలే లక్ష్యమని అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఘంటా చక్రపాణి అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో సామాజిక సాధికారత ఉత్సవాల్లో భాగంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని స్మారకోపన్యాసాన్ని నిర్వహించారు. అనంతరం పూలే చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. తదనంతరం ఆడిటోరియంలో ఫూలే తెలుగు సినిమా ప్రీవ్యూను ప్రదర్శించారు. పొన్నం రవిచంద్ర ఈ చిత్రాన్ని పరిచయం చేస్తూ అద్భుతమైన కథతో భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చారని పేర్కొన్నారు. చిత్ర నిర్మాత పొన్నం రవిచంద్రను, రచయిత కత్తి చేతన్లను వీసీ ఘంటా చక్రపాణి సన్మానించారు. సనాతన వ్యవస్థలో అందరికీ విద్య అందలేదని వీసీ అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, సామాజికవేత్త సంగిశెట్టి శ్రీనివాస్, అకాడమిక్ డైరెక్టర్ పుష్ప చక్రపాణి, బీసీసీఎల్ కోఆర్డినేట్ డాక్టర్ ఏ రమాదేవి, ఇన్ఛార్జి రిజిస్టర్ వేణుగోపాల్, ఆనంద్ పవార్, వీసీ ఓఎస్డీ రవీంద్రనాథ్ సోలమాన్ తదితరులు పాల్గొన్నారు. పూలే గురించి చక్కగా మీ అందరికీ వివరించిన తేదీలతో సహా వాళ్ళ పేర్లతో సహా వివరించిన చాలా మందికి నాకు కూడా అంత విషయం తెలియదు. గతం ఆయన సినిమాలో లేని విషయాలు చెప్పారు. సినిమా చాలా బాగుంటది, మీరందరూ తప్పకుండా 3 గంటలు కాదు 2 గంటలు ఆ సినిమా చూస్తే మీరు పూలే గురించి, ముఖ్యంగా మహిళలు ఆ పడ్డ పోరాటం అదంతా బాగుంటుంది. తప్పకుండా నా స్పీచ్ తర్వాత ఒక 10 నిమిషాలు బ్రేక్ ఇస్తామన్నారు. భోజనాలు చేసి వచ్చి ఒక 2 అవర్స్ 3 అవర్స్ కాదు, మూవీ 2 అవర్స్ ఉంటుంది. ఆ సినిమా మీ ముందుకు తీసుకురావడానికి మేము 1 ఇయర్ నుండి కష్టపడుతూనే ఉన్నాం. అది అసలు ఈ రోజు రిలీజ్ కావాల్సింది. ఇంతకుముందు మిత్రుడు చక్రపాణి గారు చెప్పినట్లుగా ఆ సినిమా రిలీజ్ కావడంలో ఆలస్యం జరుగుతుంది. 17th అనుకున్నాం, మళ్ళీ 17th కూడా కష్టమేనేమో. థియేటర్లలో తెలంగాణ వ్యాప్తంగా ఆ సినిమాను తీసుకురావాలని, పూలే భావజాలాన్ని గ్రామ గ్రామానికి వెళ్ళేలా కృషి చేయాలని. ఇదేం కమర్షియల్ గా ఆలోచించి చేసే సినిమా కాదు, ఇది ఒక మన కర్తవ్యం. మనం ఈ సమాజానికి ఒక మంచి సినిమా అందిస్తే బాగుంటుందని ఒక ఆలోచనతో దీన్ని తీసుకొని ముందుకు తీసుకొస్తున్నాం.